ఎటువంటి సందేహం లేకుండా బెల్లంలో ప్రకృతిలోని మంచితనంతో సమృద్ధిగా ఉంటుంది. పైగా ఇనుము, పొటాషియం, మెగ్నీషియం, ప్రోటీన్ వంటి కొన్ని పోషకాలతో నిండి ఉంటుంది. బెల్లం కేవలం తీపి కోసం వాడే పదార్థం మాత్రమే కాదు, ఇది నిజానికి ఒక సూపర్ ఫుడ్ లాంటిది. ఇందులో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. సహజ తీపి కలిగి ఉండటం వల్ల ఇది ప్రాసెస్ చేసిన చక్కెర కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చెబుతారు. బెల్లం గురించి చాలా మందిని గందరగోళానికి గురి చేసే ఒక ప్రశ్న, దీన్ని రిఫ్రిజిరేటర్ లో నిల్వ చెయ్యాలా అని. ఇదొక్కటే కాదు, బెల్లం విషయంలో పాటించవలసిన విషయాలు, నియమాలు ఎన్నో ఉన్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం బెల్లం నిల్వ విషయంలో పాటించాల్సిన నియమాలు ఇక్కడ ఉన్నాయి. సాధారణంగా ఫ్రిడ్జ్ లో బెల్లాన్ని ఎప్పుడు పెట్టొద్దు. బెల్లాన్ని రిఫ్రిజిరేటర్ లో నిల్వ చేయమని సాధారణంగా సిఫార్సు చెయ్యరు. ఫ్రిడ్జ్ లో తేమ ఎక్కువగా ఉంటుంది, దీనివల్ల బెల్లం నాణ్యత తగ్గి త్వరగా పాడవుతుంది. అంతేకాక బూజు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. బెల్లం నిల్వ చేయడానికి అత్యంత సరైన మార్గం ఏంటంటే దానిని తేమ నుండి రక్షించడం. దేనికోసం బెల్లాన్ని వంటగదిలో గాలి చొరబడని కంటైనర్లో ఉంచండి. గాలి, తేమ లోపలికి రాకుండా ఉండేలా చూసుకోవాలి. అలాగే పొడి, చల్లని ప్రదేశంలో నిల్వ చేయడం ఉత్తమం. బెల్లం సహజ డీటాక్సిఫైగా పనిచేసి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇది మలబద్ధకం, వాయువు వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. బెల్లం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. కాలేయాన్ని శుద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది. మంచి ఆరోగ్యం కోసం వంటలో చక్కెర స్థానంలో బెల్లాన్ని ఉపయోగించడం, రాత్రి భోజనం తర్వాత కొద్దిగా బెల్లం తినడం ఒక ఆరోగ్యకరమైన అలవాటుగా నిపుణులు సూచిస్తున్నారు. బెల్లంలో ప్రోటీన్లు, మినరల్స్ ఉండటం వల్ల చక్కెరతో పోలిస్తే కాస్త నెమ్మదిగా జీర్ణమవుతుంది. తద్వారా రక్తంలోని షుగర్ స్థాయి కాస్త నిదానంగా పెరుగుతుంది. బెల్లం, చక్కెరలో ఉండే క్యాలరీలలో పెద్దగా తేడా ఉండదు. చక్కెరైనా బెల్లమైనా పరిమితికి మించి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. అయితే చాలా మంది ఆరోగ్య ప్రియులు ఈ సహజ తీపిని తమ ఆహార వ్యూహాలను ప్రభావితం చేయదని భావించి తీసుకుంటారు. కానీ ఎక్కువ బెల్లం తినడం వల్ల మీ బరువు పెరుగుతుంది. బెల్లం ప్రోటీన్లు, కొవ్వుతో పాటు ఫ్రక్టోజ్ ఇంకా గ్లూకోజ్తో నిండి ఉంటుంది. 100 గ్రాముల బెల్లం దాదాపు 383 క్యాలరీలు కలిగి ఉంటుంది. కాబట్టి బెల్లం తినే ముందు ఆలోచించాలి. బాడీలో హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు కూడా బెల్లం ఎక్కువగా తినకూడదు. లేదంటే ఈ కండిషన్ ఉన్నవారి ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. రక్తం గడ్డకట్టి గుండె, ఊపిరితిత్తులు, బోన్ మ్యారో వ్యాధులు రావచ్చు. దంతక్షయం, పిప్పళ్ళు వంటి దంత సమస్యలు ఉన్నవారు దీనికి దూరంగా ఉండాలి. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారు సైతం దీన్ని అస్సలు తినొద్దు. కడుపులో నట్టలు పెరిగి కడుపు నొప్పితో బాధపడే పిల్లలు కూడా బెల్లం తినకూడదు. లేదంటే నులిపురుగుల సమస్య మరింత పెరగొచ్చు. షుగర్ పేషెంట్లకు చక్కెర వల్ల ఎంత ముప్పు కలుగుతుందో బెల్లం వల్ల కూడా అంతే ముప్పు వాటిల్లుతుంది. చక్కెర, బెల్లం, తేనె వీటిలో ఏవైనా శరీరంలోకి వెళ్ళాక గ్లూకోజ్గా మారతాయి. కాబట్టి ఏ రూపంలో తీసుకున్నా డయాబెటిస్తో బాధపడుతున్న వారు బెల్లం, చక్కెర, తాటి బెల్లం లాంటి వాటికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు అంటున్నారు.